ఎపిసోడ్లో భారతంలో కృష్ణతత్వం పార్ట్ 1లో అనేక విశేషాలు వేదవ్యాస మహర్షిచే కృష్ణతత్వాన్ని ఏ విధంగా భారతంలో వర్ణించబడింది, విశ్లేషించబడింది, వ్యాఖ్యానించబడిందో మనం కొంతవరకు తెలుసుకున్నాం. మరికొన్ని వివరణలు భారతంలో కృష్ణతత్వం పార్ట్ 2లో తెలుసుకుందామని తెలియజేస్తూ మొదటగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు ఎలాంటి వాడయ్యా అంటే మకుటం లేని మహారాజు ఎవరైనా ఉన్నారంటే ఆయన కృష్ణుడే. మనకు ఉండక్కల్లా ఆయనే కృష్ణుడు మహారాజు అవుతాడు. ఎలా? పేరుకు శూరసేనుడు మధురకు రాజైనా రాచకృత్యాలన్నీ నిర్వహించిన వాడు శ్రీకృష్ణుడే. సువిశాలమైన రాజ్యాన్ని జయించి ఇచ్చినవాడు శ్రీకృష్ణుడే. ఈ విషయం రాజసూయ పర్వాదుల పర్యాలోచనంచే మనం గమనించవచ్చును. రాజసూయ సందర్భంగా భీమార్జునాదులు దిశా విజయానికై బయలుదేరినప్పుడు నకుల కర్తృకమైన పశ్చిమ దిగ్విజయాత్రను వర్ణించిన సందర్భంలో వాసుదేవ జితామాశాం యథా సావజయత్ ప్రభు అన్నాడు. అంటే వాసుదేవునిచే జయింపబడిన దిక్కును నకులుడు జయించినాడు అని అర్థం. తర్వాత ఏవం విజిత్య నకులో దిశం వరుణపాలితాం ప్రతీచీం వాసుదేవేన నిర్జితాం భారతర్షభాం. ఈ విధంగా నకులుడు వరుణ దిక్కు అంటే పడమర దిక్కుని జయించాడు. ఇది కూడా వాసుదేవునిచే జయింపబడినటువంటి పడమర దిక్కుని జయించాడు అనే ఉద్దేశంతో చెప్పబడింది. శ్రీకృష్ణ కృతమైన దిశా విజయాన్ని విస్పష్టపరిచాడు. ఈ విధంగా నకులుడు వాసుదేవుని చేత జయింపబడినటువంటి వరుణ పాలితమైనటువంటి ప్రతీచి దిక్కును జయించాడు, అంటే పడమర దిక్కును జయించాడు అని చెప్పడాన్ని బట్టి శూరసేనుని నిమిత్తంగా కృష్ణుడు పూర్వమే ఈ దిక్కులను జయించాడని విస్పష్టపరపబడింది. ఇలా చూస్తే కృష్ణుడు స్వయంగా రాజ్యపాలన చేయకపోయినా ఉగ్రసేన మహారాజు పరిపాలించడానికి తన పూర్ణ సహాయాన్ని అందిస్తున్నాడని ఇట్టే గ్రహించవచ్చును. శ్రీమన్ మహాభారత కిల భాగమైనటువంటి హరివంశంలో 2 సందర్భాల్లో ఆనాటి రాజులంతా కూడా శ్రీకృష్ణునకు పట్టాభిషేకం చేసినట్లుగా అభివర్ణించబడింది. రుక్మిణీ స్వయంవర సందర్భంలో అభిషిక్తుడు కాని కృష్ణునికి రుక్మిణిని ఇచ్చి వివాహం చేయడం రాజధర్మ విరుద్ధమని భావించినటువంటి భీష్మకుని సభలో జరాసంధాది రాజన్యలోక సమక్షంలో ఇంద్రప్రతినిధి కృష్ణ రాజ్యాభిషేకం సర్వసమ్మతిన జరిగింది. అయితే ఈ ప్రస్తావన భాగవతాదుల్లో కానీ భారత పూర్వభాగంలో ఇతరత్ర కానీ ఎక్కడ కనపడదు. అయినా పశ్చిమ భారతాన శ్రీకృష్ణుని అధికారమే యాదవ లోకంలోనే కాకుండా సమస్త రాజన్య లోకంలోనూ సాగుతుండినట్లుగా వెనుక ద్రౌపదీ స్వయంవర ఘట్టాదుల్లోని వచనాలను బట్టి కూడా మనం గుర్తించవచ్చును. కంసవధానంతరం జరాసంధుడు శ్రీకృష్ణునకు ప్రబల శత్రువుగా ఉండి పలుమార్లు మధురపై దండెత్తినట్లుగా పురాణాల వల్ల స్పష్టమవుతుంది. భారతం కూడా రాజసూయ ఆరంభ పర్వంలో జరాసంధ వృత్తాంత సందర్భంలో శ్రీకృష్ణ ధర్మజ సంవాదంలో
ముఖంగా వృష్ణ్యంధకాదులతో, ముఖ్యంగా వృష్ణ్యంధకాదులతో అతనికి కలిగిన విరోధాన్ని విస్పష్టపరిచింది. ఏమని? నిహత్తే వాసుదేవేన తదా కంసే మహీపతౌ జాతో వై వైరనిర్బంధః కృష్ణేన సహ తస్య వై. వాసుదేవుని చేత కంసుడు సంహరింపబడిన తరువాత జరాసంధునితో కృష్ణునికి వైరం దృఢమైంది. అంతేకాదు ఆనాడు శ్రీకృష్ణుని శత్రువర్గంలో కాలయవనుడు కూడా చాలా ముఖ్యుడు. వీరే కాకుండా శాల్వుడు, శిశుపాలుడు, దంతభక్తుడు మొదలైన వారందరూ ఉన్నారు. అయితే జరాసంధుడు ప్రబల శత్రువుగా మధురపై దండెత్తి వచ్చిన సందర్భం కూడా ఉంది. కృష్ణ బలరాములు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసి మధురకు తిరిగి వచ్చిన కొంతకాలానికే జరాసంధుడు మధురపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పటికి కృష్ణుడు మంచి యవ్వనవంతుడు. జరాసంధుని కుమార్తెలైన ఆస్తి ప్రాప్తులను కంసునికిచ్చి వివాహం చేసినందువలన కంసనాశము కృష్ణుడి ద్వారా జరిగిందని తెలిసి జరాసంధుడు దండెత్తి వచ్చాడు. అంటే జ్ఞాతి, మిత్ర, సుహృద్వర్గ సహాయంతో మహాసైన్యంతో జరాసంధుడు శూరసేన దేశాలను చుట్టుముట్టి మధురపై దండెత్తినప్పుడు బలరామ నాయకత్వంలో యాదవ సైన్యం జరాసంధునిపై తిరగబడింది. ఈ సందర్భంలో కూడా జరాసంధ బలరామాదుల యుద్ధాన్ని హరివంశం చాలా విపులంగా వర్ణించింది. ఇలాంటి యుద్ధాలు జరాసంధునిపై సైన్యానికి, యాదవ సైన్యానికి మధ్య 18 సార్లు జరిగినట్లుగా పురాణాలు స్పష్టపరిచాయి. భారతఖిల భాగమైన హరివంశంలో ఇలా: దశచాష్టౌ చ సంగ్రామా జరాసంధస్య యాదవాః దదుర్న చైనం సామాత్రే హంతుం శేకుర్మహాబలాః జిత్వా తు మాగధం శంఖ్యే జరాసంధం మహీపతిం విహరంతి స్మ సుఖినో వృష్ణిసింహా మహారథాః. ఈ వచనమును బట్టి జరాసంధుడు అల్పబలం కల యాదవ సైన్యాన్ని అనేక మార్లు పరాభవించాడని, అయితే కృష్ణ బలరాముల బలం చేత అతడు పలుమార్లు వెనుదిరిగిపోయాడని కూడా స్పష్టంగా తెలియజేయబడుతున్నది. జరాసంధుని వధ ఇతరులచే సాధ్యం కానది కూడా యుద్ధ సమయంలో ఆ శరీర వాక్కు ద్వారా యాదవులకు తెలిసింది. పలుమార్లు జరాసంధుడు దండెత్తి రావడం చేత ఇక మధుర యాదవులకు పరిరక్షకం కాదని యాదవులు నిశ్చయించారు. జరాసంధస్తు బలవాన్ నృపాణామూర్ధ్ని తిష్టతి అప్రమేయ బలైశ్చైవ వయం చ గృహసాధనాః నచేయమేకాహమపి పురీరోధం సహిష్యతి కృశభక్తేంధనక్షామం దుర్గైరపరివేష్టిత. ఇలా ఎన్నో కారణాలను యాదవులు ఉట్టక్కించారు. మధురా నగరం యాదవ రక్షణానికి కావలసినటువంటి దుర్గ ప్రాకారాదులతోనూ పరిఘలతోనూ కూడినది కాకపోవడం చేత ఇక్కడ యాదవులు జరాసంధ భయం చేత ఆర్తులై, దీనికంతటికీ కృష్ణుడే మూలం కనుక అతడే తమ రక్షణని గురించి ఆలోచించాలని చెప్పారట. నరనారాయణులే కృష్ణార్జునులు, వేరెవరో కాదు.
కాండవ వనదహన సందర్భంలోనే కృష్ణార్జును నరనారాయణ అవతారాలను వ్యాసుడు స్పష్టపరిచాడు. నరనారాయణాం వేతౌ పూర్వదేవౌ దివిశ్రుతౌ సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌకసాం. వీరిరువురు దేవకార్య నిమిత్తమై, అలాగే దేవకార్య నిర్వహణానికై భూమిపై మానుష దేహంతో అవతరించినటువంటి నర నారాయణులునే. వారే ఇంద్రాది దేవతలను సహితం నివారింపగల సమర్థులని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా అగ్నితో చెప్పాడు. ఈ సందర్భంలో అర్జునునికి కృష్ణుడి పరాక్రమం పట్టగల విశ్వాసాన్ని వ్యాసుడు చాలా చక్కగా ఆవిష్కరించాడు. ఏమని? చక్రపాణ ఋషికేశు విచరన్ యుధి వీర్యవాన్ చక్రేణ భస్మసాత్ సర్వం విసృష్టేన తు వీర్యవాన్. అంతేనా? ఇంకా త్రిషు లోకేషు తన్నాస్తి యన్న కుర్యాం జనార్దనః. చక్రపాణి అయినటువంటి హృషికేశుడు యుద్ధంలో పరాక్రమవంతుడై తాను వదిలినటువంటి చక్రంతో సమస్తాన్ని భస్మం చేయగల వీర్యవంతుడు. మూడు లోకాల్లోనూ ఆ జనార్దనుడు చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఇది అర్జునుని యొక్క అధ్యవసాయం. అర్జునుడితో కలిసి కృష్ణుడు ఆయుధం చేపట్టి పాల్గొన్న విశేష యుద్ధం కాండవ వన దహనాన్ని ప్రతిరోధిస్తూ దేవతలంతా ముఖమ్ముడిగా చేసిన యుద్ధం. రుద్రాశ వసవశ్చైవ మరుతశ్చ మహాబలాః విశ్వే దేవాస్తథా సాధ్యా దీప్యమానా స్వతేజసా. రుద్రులు, వసువులు, మరుత్తులు, విశ్వే దేవులు, సాధ్యులు, ఇలా ఎందరో దేవతలు యుద్ధానికి తలపడ్డారు. ఇక కృష్ణుడు కృష్ణస్తు సుమహాతేజ చక్రేణారి వినాశనః దైత్యదానవ సంఘానాం చకారకదనం మహత్. మహాతేజస్సాలి శత్రు వినాశకుడైనటువంటి కృష్ణుడు దైత్య దానవుల సమూహాలను తన చక్రంతో చీల్చి చెండాడినాడని ఈ శ్లోకం చెప్పబడింది స్పష్టంగా. సాక్షాత్తు దేవేంద్రుడు, యముడు, వరుణుడు, స్కందుడు, మిత్రుడు, అశ్విని దేవతలు, కుబేరుడు, మరి మృత్యువు, ఇలా ఎందరో దేవతలు తమ తమ ఆయుధాలతో యుద్ధానికి తలపడినా వారు భంగపడ్డారు. యుద్ధ విముఖులై ఇంద్రుని దగ్గర చేరినారట. దృష్ట్వా నివారితాన్ దేవాన్ మాధవేనార్జునేన చ ఆశ్చర్యమగమం సత్రా మున్నయోర్నవశిష్ఠితః. కృష్ణార్జునులచే దేవతలంతా నిలువరింపబడటాన్ని చూచి మునులు ఆశ్చర్యపడ్డారట. అట్లా ఈ సందర్భంలో పట్టుబడిన మయుని ద్వారా కృష్ణ భగవానుడు అద్భుత సభా నిర్మాణం చేయించాడు. వాసుదేవుడు బిందు సరోవరంలో యజ్ఞము. సభాపర్వంలోని సభాక్రియా పర్వమనే ప్రథమ పర్వంలో కృష్ణ నియోగం చేత మయుడు ధర్మరాజాదుల కొరకు ఒక అద్భుతమైన సభను నిర్మింపదలచి దానికి కావలసిన సంపదను బిందు సరోవర ప్రాంతంలో వృషపర్వుడు ఉంచిన స్ఫటిక సభా నిర్మాణ ద్రవ్యాన్ని, గదను, శంఖాన్ని మయుడు తెచ్చాడని వ్యాసుడు చెప్పాడు. ఈ సందర్భంలో నరనారాయణౌ బ్రహ్మ యమస్తానుశ్చ పంచమః అని చెప్పడం ద్వారా
నరనారాయణులు, చతుర్ముఖ బ్రహ్మ, యముడు, రుద్రుడు, 5గురు ఇక్కడ సహస్రయుగ పర్యంతం సత్రాన్ని నిర్వహించారని వివరించడం జరిగింది. అంతేకాదు ఇంకా కూడా యథేష్టం వసుదేవేన సత్రర్వర్షగణాన్ బహూన్ శ్రద్ధధానేషు సతతం ధర్మ సంప్రతిపత్తయే సువర్ణమాలినో యోపాః చైత్యాశ్చాప్యతిభాస్వరాః దదౌ యత్ర సహస్రాణి ప్రయుక్తా నిత్యకేశవః అని చెప్పడం జరిగింది. వాసుదేవుడు స్వేచ్ఛగా ఎన్నో సంవత్సరాలు ధర్మ సంపత్తి కొరకు శ్రద్ధాళుడై సత్రాలను ఆచరించి కొన్ని వేల సంఖ్యలో సువర్ణమాల అలంకృతుడై యూపస్తంభాలను, ప్రకాశవంతములైనటువంటి చైత్యాలను దానం చేశాడట. ఈ నిర్దేశాన్ని బట్టి కృష్ణుని యొక్క అనుష్ఠాన వైశిష్ట్యం, వైదిక ధర్మనిష్ఠత మనం స్పష్టంగా గుర్తించవచ్చును. ఈ ప్రాంతంలోనే ఉన్న ప్రశస్త ద్రవ్యంతో మగిన ద్వారా నిర్మింపబడిన శ్రీకృష్ణ పరమాత్మ. ద్రౌపది కృష్ణతత్వాన్ని బాగా తెలిసినామే. శ్రీకృష్ణుడి వాస్తవ దైవత్వాన్ని పాండవులతో పాటు ద్రౌపది కూడా బాగా గుర్తించినదేనని ఇదే చోటున 50వ శ్లోకం నుండి 60వ శ్లోకం వరకు గల ఈ 10 శ్లోకాలలో భాగంలో ద్రౌపది కృష్ణుని దివ్యత్వాన్ని ఎంతగా తెలుసుకొని ఉన్నదో గమనించవచ్చును. ఈ సందర్భంలో మరి దేవలుడు, జమదగ్నుడు, కశ్యపుడు, నారదుడు మొదలైన మహర్షుల యొక్క అనుభవాన్ని తాను ప్రముఖ పురస్సరంగా పేర్కొన్నది. చూడండి. బ్రహ్మశంకర శక్రాద్యై దైవవృందై పునః పునః క్రీడసే త్వం నరవ్యాఘ్ర బాలః క్రీడనకైరివ మర్త్యతా చైవ భూతానాం అమరత్వం దివౌకసాం త్వయి సర్వం మహాబాహో లోకకార్యం ప్రతిష్ఠితం. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు మున్నగు దేవతలతో బాలుడు బొమ్మలతో ఆడుకున్నట్టుగా నీవు క్రీడిస్తావు అని అంటుంది ద్రౌపది. ఇది కృష్ణుని మీద అప్రాకృత వైభవాన్ని చాటేదే. ఇలా కృష్ణతత్వాన్ని ఉపశ్లోకించి పాండవులు పడినటువంటి పాటను కన్నులకు కట్టినట్టుగా కృష్ణుని ముందు వివరించి ఆక్రోశించింది ద్రౌపదీదేవి. దీనికి ప్రతి సమాధానంగా మాట్లాడినటువంటి మాటలతో యుద్ధాన్ని నిశ్చయించేశాడు కృష్ణుడు. ప్రతిజ్ఞ చేశాడు. తిరుగులేని ప్రతిజ్ఞ అని అందరి ముందు ఉద్ఘోషించాడు కృష్ణుడు. రోదిష్యంతి స్త్రియో హ్యేనం ఏషాం శ్రద్ధాసి భామిని బీభత్సు శరసంభిన్నాన్ శోణితేషు పరిప్లుతాన్ నిహితాన్ వల్లభాన్ వీచ్య శయనాన్ వాస్తుదాతలే పతేధ్యౌ హిమవాంశీయేత్ పృథ్వీధకలీ భవేత్ సృష్యేత్తోయనిధిః కృష్ణే నమో మోఘం వచో భవేత్. ఎవరి పట్లయితే నీవు క్రోధాన్ని కలిగి ఉన్నావో వారంతా భవిష్యత్ కాలంలో అర్జున సారాఘాతంచే నేలపైబడి మరణించగా తమ భర్తలను చూచి శత్రువుల భార్యలు కూడా రోధిస్తారు.
పాండవులకు ఏది సముచితమో దానిని నేను చేయగలనని అంటూ కృష్ణుడు భీషణ ప్రతిజ్ఞ చేశాడనమాట. ఆకాశం జారిపడవచ్చు, హిమవంతుడు నుగ్గు కావచ్చును, భూమి రయ్యలది కావచ్చును, సముద్రం ఇంకిపోవచ్చుగాక, ద్రౌపది నా మాట పొల్లుపోదు అని ఆయన చేసిన ప్రతిజ్ఞనే చివరకు నెరవేర్చుకున్నాడు శ్రీకృష్ణుడు. ఒక విధంగా గమనిస్తే కౌరవ సంహారం తన మహాప్రణాళికలో ఒక అపరిహరణీయమైనటువంటి భాగమని మనం ఇట్టే చెప్పేయచ్చు. దీన్ని అర్జునుడు సమర్థించాడు. ఇప్పుడు కర్మ ప్రాబల్య వర్ణం కర్మయే ఫలవంతయు అన్నాడు. ఓ సంజయ, పాండవులకు నాశనం కలుగరాదని నేను ఎప్పుడు కోరుతుంటాను. బహుపుత్రుడైనటువంటి ధృతరాష్ట్రునికి పట్ల కూడా నాది ఇదే ఆశంస. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడని తప్ప నేను చెప్పేది ఏది ఉండదు. ఇప్పుడు ధర్మజుడు మాట్లాడినదే పాండవులకు తగినదని భావిస్తున్నటువంటి ఉపదేశము. ధర్మజుడు ఎంతో క్లిష్టమైనటువంటి శమాన్ని చూపెట్టాడు. ధర్మజుని పట్ల పుత్రులతో పాటుగా ధృతరాష్ట్రులో లోభాన్ని చూపినప్పుడు ఇక కలహం ఎలా రాకుండా ఉంటుంది? ఎంతో ఉత్సాహంగా స్వధర్మాచరణాన్ని మొక్కవోని విధంగా నిర్వహిస్తున్న ధర్మరాజునిలో దోషాన్ని ఎందుకు ఆరోపిస్తావు? నీవు మా నుండి ధర్మాన్ని గ్రహించడం లేదు. ఈ విషయంలో తత్వజ్ఞుల అభిప్రాయాలు పలు రకంగా ఉన్నాయట. కర్మణ్యాహు సిద్ధమేకే పరత్ర హిత్వా కర్మ విద్యయా సిద్ధిమేకే నావుంజానో భక్ష్యవోజ్జహస్స తృష్ట్యేత్ విద్వానపీహ విదితం బ్రాహ్మణానాం. కొందరు కర్మ వల్లనే పైలోకాల్లో సిద్ధి కలుగుతుంది అంటారు. మరికొందరు కర్మను విడిచి జ్ఞానం చేతనే సిద్ధి అంటారు. భుజించని వాడు విద్వాంసుడైన భక్ష్య భోజ్యాల పట్ల తృప్తి పడడు కదా. ఇది తత్వజ్ఞుడికి తెలిసిందే. యావై విద్యా సాధయంతీహ కర్మ తాసాం ఫలం విద్యతే నేతరాసాం తత్రైహ వై దృష్టఫలం తు కర్మ పీతోదకం శామ్యతి తృష్ణయార్తః. ఏ విద్యలు కర్మను సాధిస్తాయో వాటికే సాఫల్యం ఉంది, ఇతర విద్యలకు లేదు. కర్మకే ఇహపరాల్లో ఫలం స్పష్టంగా గోచరిస్తున్నది. దప్పిక కొన్నవాడు నీరు తాగినప్పుడే కదా వాడి దప్పిక తీరేది. ఇది కర్మ యొక్క విధానం. ఇది ఇలాగే ఉన్నది. కర్మ కంటే వేరైనదేదో అది మంచిదని భావించేవాడు మాట్లాడే మాట వ్యర్థము. వాడు దుర్బలుడు. కర్మచేతనే దేవతలంతా ప్రకాశిస్తున్నారు. కర్మ మూలంగా వాయువు వీస్తున్నాడు. అలసత్వం లేక వృద్ధి చెంది అగ్ని దహిస్తున్నాడు ప్రజల కొరకే. ఎట్టి అలసత్వం లేక ఈ పృథివీ మహాభారాన్ని మోస్తున్నది. జలాలు అప్రతిహతంగా ప్రవహిస్తున్నాయి. సర్వ ప్రాణులను తృప్తిపరుస్తున్నాయి. మేఘాలు అలసట లేకయే గర్జిస్తూ వర్షిస్తున్నాయి. అతంద్రితుడై ఇంద్రుడు దేవముఖ్యుడైనాడు. కర్మచేతనే అతనికి గొప్పతనం కలిగింది. బృహస్పతి అతంద్రితుడై కర్మాచరణం చేసి దేవగురుడైనాడు. ఇంతెందుకు, నక్షత్రాలు, రుద్రుడు, ఆదిత్యులు, వసువులు, విశ్వేదేవులు, యమధర్మరాజు, వరుణుడు, కుబేరుడు, గంధర్వ, యక్ష, రక్షోప్సరల వేద విద్యలను తత్ప్రతిపాదితాలైన కర్మలను ఆచరిస్తూనే గొప్పతనాన్ని పొందుతున్నారు. మునులు కూడా అంతే. కౌరవుల స్వార్థ సిద్ధి కోసం ఎందుకు ఈ మాటల గారడీ చేస్తావు? ధర్మజుడు ధర్మవేత్త, వేదవేత్త, ధనుప్రయోగ కుశలుడు, యుద్ధ విద్యా నిపుణుడు. నిజంగా కౌరవులను చంపకుండానే పాండవులు ఉపాయంతో సాధింపగలిగితే వీరికి ధర్మరక్షణ, పుణ్యం అన్నీ కలుగుతాయి. అవసరమైతే భీముని కోపాన్ని నిగ్రహించైనా అలా సాధించుకోగలరు.
ఒకవేళ తన తండ్రిని అనుసరించి ఛాత్రకర్మను అనుసరించినప్పుడు వీరికి మరణమే సంభవించినా వీరికి అదే ప్రశస్తం. నీవు రాజుల ఉత్సాహమంతా యుద్ధతంత్రంలో ఉన్నదని, ధర్మమంతా కూడా ఆ యుద్ధమందే ఉందని భావిస్తున్నట్లు మన మాటలు తెలియజేస్తాయి. చాతుర్వర్ణ్యానికి ఉద్దిష్టమైన కర్మ ఏమిటో ముందుగా తెలుసుకొని ఆ తరువాతనే పాండవులు చేస్తున్నటువంటి దానిని నీవు నిందించడమో ప్రశంసించడమో చేయవచ్చు అని అంటూ అసలు యుద్ధం ఎప్పుడు వస్తుందో చెప్పాడు కృష్ణుడు. యదాగృత్యేత్ పరభూమిం నృశంసో విధి ప్రకోపాద్ బలమాదదానః తతో రాజ్ఞాం భవితా యుద్ధమేతత్ తత్ర జాతం వర్మ శస్త్రం ధనుశ్చ. అసలు యుద్ధానికి మూల కారణం లోభమే. ఇతరుల భూమిని పాపబుద్ధిపై విధి ప్రకోపం వలన బలంతో స్వాధీనపరచుకోదలిచినప్పుడు రాజులకు యుద్ధం సంభవిస్తుంది. ఇక్కడ కవచం, ఆయుధము, ధనుస్సు అవసరపడుతున్నాయి. కృష్ణ దౌత్యం ధర్మనిష్టా ప్రదర్శనం. స్వామి శ్రీకృష్ణుడు స్వయంగా దౌత్యాన్ని నిర్వహించడానికి హస్తినకు వచ్చాడు. కౌరవుల మనసులో ద్వేషం తొలగజేయడానికి పలు విధాలుగా ప్రతిబోధన చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు. ప్రత్యేకంగా దుర్యోధన గృహంలో కర్ణాది సమక్షంలో దుర్యోధనుని ఆతిథ్యాన్ని తిరస్కరిస్తూ విస్పష్టంగా పాండవ ద్వేషాన్ని విడువమని ప్రతిబోధించాడు స్వామి. దుర్యోధనాదుల విచిత్ర మనస్తత్వం ఈ సందర్భంలో వెల్లడవుతుంది. కృష్ణుని బలపరాక్రమాదులు విని ఉన్న ఆయన పట్ల భీతితో పాటు ఇంకా పూర్తిగా నమ్మని ఒక మానసిక దౌర్బల్య స్థితి వారిలో గోచరిస్తున్నది. ఇక్కడ తాను ధర్మానికే ఎప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పిన మాటలు లేదా మాట ఇచ్చిన ప్రతిజ్ఞ స్వామి స్వభావాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తుంది. నాహం కామాన్న సంరంభాత్ న ద్వేషాన్నాద కారణాత్ న హేతువాదాల్లోభాద్వా ధర్మం జహ్యం కథం చన. నేను కోరిక చేతనో తొందరపాటు చేతనో ద్వేషం వలనో ధర్మాన్ని విడవజాలను అంటాడు కృష్ణుడు. నహి సహి ధర్మ సనాతన అని భారతం స్వామిని ధర్మస్వరూపుడిగా కీర్తిస్తుంది. ఈ సందర్భంలో కృష్ణుని మాటలు ఎంతో నీతియుక్తంగాను ధర్మపక్షపాతిగాను ఆలోచన రేకెత్తించిగాను ఉంటాయి. భోజనం స్వీకరింపమని దుర్యోధనుడు అన్నదానికి ప్రీతితో కానీ ఆపదలో కానీ ఆహారం గ్రహించాలి. నీవి ప్రీతితో కూడా లేవు కనుక మేము ఎలా ప్రీతిగాని అన్నం స్వీకరిస్తాము? ఇక మాకు ప్రాణపద లేదు కనుక ప్రాణాన్ని నిలుపుకోవడానికి అన్నం తినవలసిన అగత్యం లేదు అంటూ అకస్మాద్విషసే రాజన్ జన్మ ప్రభృతి పాండవాన్ ప్రియానువర్తినో భ్రాతృన్ సర్వై సముదితాన్ గుణైః అకస్మాచ్చైవ పార్థానాం ద్వేషణం నోపసజ్యతే ధర్మేష్టి స్థితా పాండవేయాః కస్మాన్ కిం భక్తుమర్హతి. కృష్ణునికి ఎటో జయమంటే శ్రీకృష్ణుని పట్ల అర్జునుడికి గల అచంచల విశ్వాసం ధర్మరాజాదులకు కూడా ఉన్నదా అనే సందేహం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కౌరవ సైన్యాన్ని చూచి ధర్మజుడు జయం విషయంలో సంశయపడి విషణ్ణు వదలని అర్జునుడు ఆ సైన్యం ఎంత గొప్పదైనా జయాన్ని సాధించజాలదని సైన్యం అల్పమే అంటూ జయాన్ని సాధింపవచ్చుననేటువంటి ధైర్యాన్ని తెలియజేయటం కారణం ధర్మం ఎటువైపు ఉంటే జయం అటువైపు ఉంటుంది కదా. దేవ నిర్ణయమని ధర్మ మెట్టులో ఎటువైపు ఉంటుందో
కృష్ణుడు అటువైపే ఉంటాడు, కృష్ణుడు ఉన్నవైపే జయం ఉంటుందని నారదాది మహర్షుల యొక్క వచనం అని. ధర్మం తన వైపే ఉన్నది కనుక ధర్మపక్షాతి అయినటువంటి కృష్ణుడు తన పక్షాన ఉన్నటువంటి వాడని కనుక జయం మనది నిష్కర్షించి ధర్మజని విషాదాన్ని నివారించాడు. గుణభూతో జయ కృష్ణే వృష్టలోకం త్రిమాధవం తద్యథాదివం యశ్చ సన్నతిశ్చ పరో గుణాః అనంతతేజా గోవిందః శత్రుపూగేషు నిర్వితః పురుషः సనాతనమయో యతః కృష్ణస్తతో జయః. ఇలాంటి దృఢ నిశ్చయం కలవాడవటం చేతనే అర్జునుని ధర్మనిర్తి కృష్ణుడు ప్రీతి కొన్ని సారథ్యానికి సైతం సిద్ధపడ్డాడు, జయాన్ని స్వాయత్తపరిచాడు కనుక శ్రేయకాంతాయ కళ్యాణనదేనదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనవయ మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.